ఎక్కడ మంచి కావాలన్నా కానీ ఏ కార్యక్రమం కావాలన్నా కానీ నా సాయశక్తుల మరి ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్న అనుబంధం కానీ మీతో ఉన్న ప్రేమ కానీ ఇన్ని సంవత్సరాలు కలిసినందుకు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా నా సాయశక్తుల కృషి చేస్తానన్నమాట మరొకసారి తెలియజేసుకుంటూ మరి ప్రతాప్ను యువకుని ఆశీర్వదించమని కోరుకుంటూ ఒక్కసారి అందరూ చేతులెత్తి మరి ఆత్మ బలిదానాలు రాజకీయ పరిష్కారాలకు మార్గం కావాలనేది చరిత్రమని చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి అవసరం, కానీ పదే పదే పరిణామాల వల్ల అసలు లక్ష్యం అడ్డంకులు ఏర్పడతాయనేది నేను మొదటి నుంచి చాలా చెప్తాను. ఇది ఎట్లా ఉంటుందంటే గ్రామాలలో అధిక తోడలు అన్నట్టున్నారు. మొదటిసారి రాజీనామాలు, రెండోసారి రాజీనామాలు, మూడోసారి రాజీనామాలు, రెండోసారి రాజీనామాలు. ఈ మార్పు ఏర్పడుతున్నదో ఇది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవరోధమే కలిగిస్తుంది, కానీ లాభం వస్తుందని మేము అంటున్నాం. ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఓట్లు అడగడం లక్ష్య అడ్డంకు అవుతుందని చెప్తా ఉన్నా. ఇప్పుడు వ్యక్తులు, పార్టీలు, సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధన, కానీ కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన మీద ఓటు అనేది రాష్ట్ర స్థాపనకు అడ్డంకులు ఏర్పడతాయనేది. అదేవిధంగా గతంలో బలంగా ఉన్న మా ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న మిగతా ఓట్లు ఖచ్చితంగా 3 పార్టీలు ఉంటాయి కాబట్టి ప్రతాప్ తప్పనిసరిగా మంచి విజయంతో, మంచి ఓట్ల మెజార్టీతో అనే ఆశాభావం మాకుంది. మాకు తిరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు గెలిపిస్తూ మరి మండలము స్టేషన్ నియోజకవర్గంలో 2009 సంవత్సరంలో మరి డీలిమిటేషన్ వెళ్ళడం జరిగింది. ఆ జరిగింది మరి గతంలో ఎలా అంటే మంత్రి పొన్నాల గారికి మీరందరూ కూడా వారు చేసిన వంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలా గ్రామవాసులను ఎప్పటికప్పుడు వారి కష్టాలు సుఖాలు అన్ని కూడా తెలుసుకొని ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడు ఏ రాత్రి అయినా